सुकून का नाम सुना ఇది కోదాడ వెళ్ళే రోడ్డు. మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము. ఇది మొత్తం మేము వెళ్ళే రోడ్డు. మీకు వెళ్ళే దారిలో ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూడండి, ఇది మొత్తం ఆ రోడ్డు. ఖమ్మం నుంచి ముదుగుండ వెళ్ళే రోడ్డు. మేము ఇప్పుడు ముదుగుండ వెళ్తున్నాము. ఎందుకంటే మా డాడీ అక్కడ నరసింహస్వామి గుడి ఉందంట. ఇటు నుంచి ఇప్పుడు వెళ్తాము. ఇటు నుంచి ఇదే ఈ రోడ్డు. ఈ పక్కన ఉందే ఇది మొత్తం హైవే. ఎలా కట్టారు మీకు కూడా ఒక 2 హైవేస్ చూశారు కదా. మేము ఇద్దరం ఒక చెన్నూరు సిరిపురం వెళ్ళేటప్పుడు ఒక హైవే ఎక్స్ప్లోర్ చేసాం. ఇది సెకండ్ హైవే. చూడండి ఎంత బాగుందో. ముదుగుంట వెళ్ళేది రోడ్డు క్లోజ్ అంట. రోడ్డు క్లోజ్ అయిందంట. రైట్ తీసుకోవాలంట. టోల్ రోడ్ స్టార్ట్. చూడండి, ఓ మై గాడ్, వాట్ టైప్ ఆఫ్ ఫినామినా. టోల్ రోడ్ స్టార్ట్. మొత్తం ఒక టోల్ రోడ్. చూడండి ఎంత బాగుందో టోల్ రోడ్. ఇప్పుడు టర్నింగ్ తీసుకోవాలనుకుంటున్నా. కోదాడ విజయవాడ రోడ్. అక్కడ చూడండి 30 112 హైదరాబాద్. కోదాడ అంటే ఇప్పుడు మేము 30 కిలోమీటర్స్ వెళ్ళాలా? అలా గైస్, మేమైతే వేరే రోడ్లోకి వచ్చాం, సర్వీస్ రోడ్లోకి. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ పైన అక్కడ చూడండి, అక్కడ షార్ప్ కనిపిస్తుంది. అక్కడ అదేంటిదో అదే గుడి. అక్కడ ఆ పైన గుడి ఉందా, అక్కడికి వెళ్తున్నాం మేము. చూడండి రోడ్ ఎలాగుందో. ఓరి బాపు, చూసారా గైస్ ఎంత బాగుందో. ఇప్పుడు మేము సర్వీస్ రోడ్లోకి దిగాం. చూసారా, ఆ పై నుంచి దిగాము. ఇప్పుడు మనం చూడండి ఎంత బాగుందో. Did you see that? ఇక్కడ చూడండి ఆ కొండ. వామ్మో, కొండ మీద చూసారా అక్కడ ఆ షార్ప్ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తూనే ఉంది. అక్కడ ఆ గుట్ట మీకు ఇంకా జూమ్నెస్ చూపించుకోండి గాయస్. అక్కడ జూమ్నెస్ చూపిస్తున్నా. ఓ మై గాడ్, అక్కడ చూసారా గాయస్. ఇంకా మీకు క్లియర్ చూడండి గాయస్. అక్కడ గుట్ట దగ్గరలో ఉన్నాను. చూసారా అక్కడ ఖమ్మం నుంచి 10 కిలోమీటర్స్ ఓన్లీ. ఇంకా 10 కిలోమీటర్స్ దాటేస్తే ఇంకా మేము ఖమ్మం వెళ్ళిపోతాం. చూడండి గాయ్స్, did you see that man? Oh my god, oh my god, oh my god, oh my god. I see that daddy. అక్కడ చెట్లు ఎలాగున్నాయి చూడండి. మేము ఇప్పుడు వెళ్ళాలంటే రాక్స్ దాటుకు. బాబా జూమింగ్ వదిలే కానీ చూడండి గాయ్స్. ఇప్పుడు రైట్ సైడ్ లో మాకు రోడ్ ఉంటుందంట. ఆ రోడ్లో నుంచి ఇప్పుడు పైకి ఎక్కుతాం. ఇక్కడ మేము బండి పార్క్ చేసి ఇక్కడ ఈ స్ట్రైట్కి వెళ్తాం. ఈ రోడ్లో వెళ్ళాలి. ఇప్పుడు మేము చూసారా ఈ నామాలు ఉన్నాయి కదా, ఈ నామాల రోడ్లో వెళ్ళాలి. ఎందుకంటే నరసింహస్వామి ఇక్కడే పాదం పెట్టారంట. చూడండి ఎంత బాగుందో. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను లక్షల వేలలు ఖర్చు పెట్టేమో వస్తాయి ఇక్కడికి. ఇక్కడ చూసారా, ఇక్కడ మనం బండి పార్క్ చేసి మనం పైకి వెళ్ళాలి. ఓకేనా? ఓ మై గాడ్, కోతులు వచ్చేసాయి. చూసారా 300 పైకే ఉంటాయి అనుకుంటా. మేము పైకి వెళ్తే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. బాయ్ బాయ్. గాయ్స్ చూడండి గాయ్స్, కొత్త కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్. మీరు లక్షల వేలు పెట్టి కూడా వస్తాను నేను. ఓ మై గాడ్, స్టెప్స్ చూడండి. మనకి వేరే బండిదారు కూడా ఉంది. గడుకోనా చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కొద్దిసారా జూమ్ 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 జూమ్
చూడండి అక్కడ కోతి. నేను కోతిలానే ఉంటా. అదిగోండి కోతి. నేను కోతిలానే ఉంటాను ఆయనకి. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్. మనకి ఈ రామాలు కూడా చూసారా మీరు? ఓ మై గాడ్, ఇక్కడ నుంచి కింద పడి సత్తారు. ఇక్కడ చూడండి మధ్యలో ఏముందో. ఈ సింబల్స్ చూసారా మీరు? ఇక్కడ ఈ సింబల్స్ నాకేదో చెప్తుంది. ఇవి పుట్టకి టేస్టింగ్ ఒక నామాలు శంఖ చక్ర నామాలు ఇవి. అంటే చక్రం లాగా ఉంటాయి. ఇవేమో శంఖం చక్రాలు. ఇవి శంఖం లాగా ఉండే ఒక చక్రం ఉంటుంది. పదండి గాయస్ పైకి వెళ్ళి. గాయస్ ఇది మన స్వామి పాదాలు, దండం పెట్టుకోవాలి. పదండి గాయస్ ఇంకా ప్రాణం. మా డాడీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చూడండి. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాక మా డాడీ కెమెరామ్యాన్. ఇప్పుడు మా డాడీకి ఇప్పుడు నేను ఇచ్చేస్తాను. మా డాడీ నన్ను ఫోటో తీస్తూ వస్తాడు. చూడండి, తీసుకో. నరసింహస్వామి వాసుదేవాయ నమః. నామాలు మనం పెట్టుకుంటాం కదా, ఆ గోవింద నామాలే బాగున్నాయి కదా. మనం కూడా ఇప్పుడు కింద స్టార్ట్ చేసాం, పైన స్టార్ట్ చేద్దాం. పదండి. ఆయన ఎవరు చిన్నమ్మా? నరసింహస్వామి. నరసింహస్వామి తెలీదా? పదండి. అంటే ఇప్పుడు నిన్నే పూజిస్తారని చెప్పారు కదా. ఫస్ట్ స్టార్టింగ్ విత్ గణేష్. ఈ రాయి కూడా మనకు ఒకలాగానే దేవుడే కదా. పదండి. ఇంకా నామాలు ఉన్నాయి కదా. ఇంకో నరసింహుడు పాట వేదానంటే దాన్ని పాడుతూ రండి. సూపర్ ఉంటుంది. చిన్ను ఇక్కడ చూడు. నామాలు చూసారా? ఎక్కడ చూసినా నామాలే ఉన్నాయి. చూడండి అక్కడ చూసారా? నేను చూడట్లేదు కానీ మా మమ్మీ డాడీకి ఏదో కనిపిస్తుంది. ఏంటిదబ్బా అది? మనం తెచ్చుకోలేకపోయాం. మా డాడీ మమ్మీ చూస్తున్నారు. ఏముంది అక్కడ మనకేం తెలీదు. చెట్టు పైన చూడండి గాయ్స్ గోవింద నామాలు. ఇంకా మనకి ఈ ప్లేస్ క్రీపీగా ఉండొచ్చు, అంత క్రీపీగా ఏం లేదు. చూడండి అప్పుడే అండి మెట్లెక్కాము. వ్యూ మాత్రం అయ్యగారు పైన లేరంట. అందుకే ఇప్పుడు మేము చాలా పైకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేస్తాం. అదండి ఎప్పుడు అలసిపోవడం కాదు, మంచిగా ట్రెక్కింగ్ బ్లాగులు కూడా చేయాలి. అదండి చూస్తారా ఎంత బాగుందో ఈ ప్లేస్. మనం ఇక్కడికి రావచ్చు కూడా. చూసారా? చూడండి ఎవరో నాకు తెలీదు, నాకు తెలియదు అనుకుంటా. ఇంకా పదండి పైకి వెళ్ళిపోతాం. డాడీ పొట్టు పెట్టారంట. పదండి గాయ్స్. పదండి వెళ్ళిపోతాం. ఇదే నాకు దేవుడే కానీ. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను వాటర్ తాగా. గాయ్స్ ఈరోజు అయితే మేము మంచి ప్లేస్కి వచ్చాము. లోపలికి రండి, దండం పెట్టుకుని వెళ్దాం. అదే గాయ్స్ ఇంకా లోపలికి వెళ్దాం. వెళ్ళొచ్చా నాన్న?
మై గాడ్, ఈ ప్లేస్ చాలా క్రీపీగా ఇంకా పాములతో నిండి ఉంది. కమన్ గైస్, ఇంకా వెళ్తూ ఉందాం. వెళ్తూ ఉంటుంటే ఇలా పక్కకు వస్తున్నాయి అనుకుంటా. ఓ గైస్, తాళం వేశారు. ఇంకా చూసారు అక్కడ గాయస్. లక్ష్మీనారాయణాయ నమః. గాయస్ సూపర్ ఉంది గాయస్. నా ప్రపంచంలో ఇంత మంచి ప్లేస్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలే. ఓ ఊ ఊ ఈ సౌండ్ వస్తుంది. స్వామి లోపల ఉన్నాడు గుహలో. రండి చూపిస్తాను. కానీ ఇక్కడ లాక్ వేస్తుంది. మనం 10 కల్లా వచ్చేస్తే చూడొచ్చు. చూడండి గాయస్, ఎంత బాగుందో ఆ ప్లేస్. మన ఈ ప్లేస్కి మనం ఎప్పుడు రాలే కదా. రాలేని ప్లేస్ మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఓ మై గాడ్ గైస్, రండి ఇంకా. దాంట్లో పిలుస్తున్నాను. స్వయంభూ నాన్న ఇక్కడ. గాయస్, ఈరోజైతే మనం ఒక బండరాయి పైన వెళ్తున్నాం. రండి చూద్దాం. సో నేను నమ్మలేదనుకుంటుంది ఇది. గాయస్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. కన్నా సూపర్ గాయస్. చూడండి గాయస్, ఎంత బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. చూపి ఒకసారి చూపి కెమెరామ్యాన్. గైస్, హైవే రోడ్ ఇది. ఆ పక్కన నుండి హోవర్ చూడండి ఎంత బాగుందో. అది చూడండి ఒకసారి వ్యూ ఎంత బాగుందో. గైస్ నేను నమ్మలేకపోతున్నా ఇంత మంచి వ్యూ ఉంటుందని. గాయస్, మనం నమ్మిన దానికంటే ఎక్కువ ఉంది గాయస్. గాయస్, ఇక్కడ కూర్చోవచ్చు మనం. నేను కూర్చొని ఇక్కడ ఉంటాను. సూపర్ ఉంది గాయస్. లేదు ఏం లేదు. చూడండి గాయస్ ఎంత బాగుందో. కాలు కాలు అయితే నేను నమ్మలేనంత. నేను రానన్నా కదా. దీనికంటే బాగుంది గాయస్. చూడండి అక్కడ ఒక గన్నలాగా ఉంది. టుక్కు టుక్కు ట్రిగర్ లాగా. వావ్ గాయస్, రాపండు. అమ్మా, నేచర్ అంటే మన మన ప్రపంచం చాలా అద్భుతాలు చేసింది. అద్భుతాలు ఇది కూడా ఒకటి. గాయస్ చూడండి గాయస్. చిన్న చిన్న పిల్లల్ని మాత్రం ఇక్కడికి తీసుకురాకండి. వస్తే వాళ్ళు జారిపి కింద పడిపోవచ్చు కూడా. ఓకేనా? చూడండి. ఓ మై గాడ్. ఎందుకంటే వేరే వాడికి అడ్రస్ తెలిసి కొప్పల మీద కొప్పలు ఉంటారండి. చాలా మంది వస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసు పెడతారు. చిన్ను, ఇక్కడ వాతావరణం ఎట్లుందో చెప్పు. గాయస్, ఇక్కడ వాతావరణం అయితే సూపర్ ఉంది. వాన పడట్లేదు, హాట్గా లేదు, ప్రెజెంట్గా కూడా లేదు.
చేప. బ్లాంకెట్ మంచం తీసుకొస్తే ఇక్కడ మంచి పనుకోవచ్చు. మేమేమో అలాంటివి చేయట్లేదు. అమ్మ తెస్తే అందరూ చిత్రం కళ్ళల్లో పెట్టి ఐ డోంట్ నో. మనం ఇప్పుడు కిందకి వెళ్ళే ఓకే గాయస్, ఏదో మా మమ్మీ ఏదో ముళ్ళు ఏదో చెట్టు అంట. ఆ చెట్టుని ఇప్పుడే మేము కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఎక్స్పీరియన్స్ మాత్రం 1 అవర్ అయినా ఉండొచ్చు. చూడండి ఎంత బాగుందో. కోతులు కూడా వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్ టైంలో వెళ్ళిపోండి, ఇన్ టైంలో రండి. ఓకే, కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి కోతులు వస్తున్నాయి. ఇటు నుంచి అయితే ఇప్పుడు మేము దేవరపల్లి హైవే ఇప్పుడు ఎక్కబోతున్నాము. ఇప్పుడు ఖమ్మం 7, రాజమండ్రి 213, విశాఖపట్నం 400 ఉంటుంది. ఇటు నుంచి రైట్ తీసుకోవాలి. మనకు 34 కిలోమీటర్స్ అంట, ఖమ్మం 11 అంట, దేవరపల్లి 160 అంట. మనం అంత చేరుకోలేంలే కానీ ఇప్పుడు మన దేవరపల్లి హైవే మీద ఉన్నాం. ఓ మై గాడ్,